నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి అని చెప్పబడుతున్న చెప్తూ కొంతమందిని వడ్రకాలకు చెందిన మైనర్ బాలుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ అమాయకులైన మైనర్ బాలు ఆయన్ని వాళ్ళ తల్లిదండ్రులు నిన్న ధర్నా చేశారు. అందుకు వాళ్ళు నిన్న సాయంత్రం విడిచిపెడతా ఉన్నారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 11 గంటలకు విడిచిపెడుతున్నారు. వాళ్ళందరూ స్టేషన్ అయిపోయారు. ఇంకో విషయం ఏంటంటే నిన్న సాయంత్రం ఇంకొక వేముల దుర్గారావు అనే వ్యక్తిని నిన్న మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు చెప్తల్లి ఆయన గారు ఆ రోజు ఉన్నారమ్మా లేరు, బయటకు వెళ్ళారు. అయితే డ్యూటీ ఆటోకి వెళ్ళారు, ఆటో దొరకడానికి వెళ్ళారు. వెళ్తే వచ్చి ఇంటికాడికి వచ్చి ఆటో పెట్టి టీ కొట్టు కాడికి వెళ్తే దుర్గారావు నువ్వేనా అని తీసుకెళ్లారు. అసలు అబ్బాయికి తెలియదు కూడా తెలియదు. అసలు ఎలా తీసుకెళ్తారు మాకు అర్థం కావట్లేదు. పిల్లలు ఏమో ఏడుతున్నారు, నానా నానా అని ఏడుతున్నారు. ఎక్కడున్నారు అనేది కూడా చెప్పట్లేదు అసలు వాళ్ళు. ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏ తప్పు చేయకుండా ఎందుకు తీసుకెళ్తున్నారు మాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రోజు రాళ్ల దాడి అని చెప్పబడుతున్న టైంలో ఆ రోజు ఉన్నారండి? లేరండి, ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు ఇంట్లోనే ఉన్నారమ్మా. ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు ఎటు వెళ్ళలేదు. అసలు ఎలా తీసుకెళ్లారో మాకు అర్థం కావట్లేదు. చెప్పను కూడా చెప్పలా. అసలు ఏ ప్రూఫ్ పెట్టి తీసుకెళ్లారో మాకు అర్థం కావట్లేదు. కనీసం మరి చెప్పి తీసుకెళ్తున్నారు కానీ చెప్పకుండా కూడా తీసుకెళ్లిపోయారు. అసలు టీ కొట్టుకాడ నుంచి మాట్లాడుతుంటే టీ కొట్టుకాడ టీ తాగుతుంటే తీసుకెళ్లిపోయారు. నువ్వేనా దుర్గారావు అని. అసలు ఏ ప్రూఫ్ లేకుండా ఎలా తీసుకెళ్తారు వాళ్ళు? ఎవరి మీద నిందలేస్తారు? అదే ఒక ఆడపిల్లకి రేపులు చేసి పెట్రోల్ బస్ కాలిస్తే వాళ్ళకేమీ ఇది లేదు. మగవాళ్ళ మీద అయితే అది చేస్తున్నారు. ఆయన చిన్న దెబ్బ తగలంగా మరి అలా చేశారు. మరి ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుందంటే మరి వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కదా. మరి ఆయన చిన్న దెబ్బ తగలంగానే దొరికినట్టు తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు. ఎలా చేస్తారు ఇలాగా మీరు? చెప్పమనండి వాళ్ళని. అసలు ఎలా తీసుకెళ్లారు, ఏ ప్రూఫ్లు పెట్టి తీసుకెళ్లారో చెప్పమనండి. మరి మాకు కావాలి. మా పిల్లలు ఎడుతున్నారు. మా ఇంటికి సాయంత్రం కల్లా పంపించాలి. ఏ సమాధానం చెప్తారో చెప్పమనండి. ఎవరో రైలేసి కొడితే ఎల్లని తీసుకెళ్తే తీసారా? లేకపోతే తీసేటప్పుడు సాక్ష్యాలు ఉన్నాయో చెప్పమనండి. ఎలా తీసుకెళ్తారా? అలాగా పిల్లలందరినీ పసిపిల్లల్ని తీసుకెళ్లి కొడితే నిజాలు చెప్తారా? ఏ తప్పులు చేయకుండా వాళ్ళ తల్లులు ఏమి ఏడుతున్నారు అసలు. వాళ్ళ తిండికి లేకుండా చిన్న పిల్లలు వాళ్ళని తీసుకెళ్లి మర్డర్ చేశారు, రాళ్ళు వేసారు అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. అట్ట కొడితే వాళ్ళు ఏం తప్పు చేశారు అసలు చూసారా? ప్రూఫ్లు ఉన్నాయా చెప్పమనండి, చూపిమనండి. అసలు వాళ్ళు ఏడుతున్నారో తల్లులు. మంచి వ్యక్తేనండి. సరే ఏదో నలుగురు కోసం మాట్లాడిన మాట వాస్తవమే. కానీ అలాంటివన్నీ మనసులో పెట్టుకొని ఇలాంటివి చేస్తే బాగుంది. ఎవరో పిల్లోడు కొట్టిండు, పిల్లోడు ఒప్పుకున్నాడు. లేదన్న విషయం కూడా మీకు తెలిసే మాకు తెలియదు. మరి అంటే ఈ సెల్లులల్లా ఇట్లల్లా వింటున్నాం కానీ మేమైతే పూర్తిగా వినలేదు. మరి అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి ఏదో టీ కొట్టుకాడికి వెళ్తే నువ్వేనా ఏమల దొరగారావు అని చెప్పి మరి చెప్పిన మనిషి ఎవరో కూడా చెప్పాలి కదా. కానీ చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు, మైనర్ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నారు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళి 14-15 సంవత్సరాల పిల్లల్ని కూడా తీసుకెళ్లారండి. ఆ తల్లులు వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఎంత అగోరిల్తున్నారో, ఎంత ఏడుతున్నారో. వాళ్ళు కూడా ఒక తల్లి కన్న పిల్లలే కదండి, చిన్న వ్యక్తులు వాళ్ళు. తర్వాతనేమో వాళ్ళ మీద పోయి మళ్ళీ ఈయన మీద పడి ఆయన చిన్న చిన్న పిల్లలు, 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అది వాళ్ళు ఏడుతా ఉండ్రు. రాత్రి వాళ్ళ నాన్నని తీసుకెళ్ళా కానీ ఏడుతున్నారు. చిన్న పిల్లలండి. వాళ్ళ నాన్న లేనిది వాళ్ళు ఉండలేరు. వాళ్ళు ఒకటే ఏడుతున్నారండి. వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళు అస్సలు ఉండలేరు. అనవసరంగా తీసుకెళ్లి మీరే నా దుర్గారావు అని చెప్పి అలా తీసుకుపోవటం బాగుందండి. పోనీ ఏదన్నా ఉంటే ప్రూఫ్ ఉంటే చెప్పండి, చెప్పి తీసుకెళ్ళండి. మేము కూడా కాదను. అది తప్పు చేసింది ఎవరికైనా మంచిది కాదు. అది అట్లా ఎలాంటి పిల్లలు ఉన్నారు సార్. పిల్లలు తల్లిదండ్రులు లేని నిద్ర పోరు. చిన్నపిల్లలు వాళ్ళని చూసి వాళ్ళ మీద జాలిపడైనా చూడాలి కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నారండి పిల్లలు. తండ్రి అతను ఏం చేస్తున్నాడు, ఎలా తీసుకెళ్లారు, దానికి ఒక ప్రూఫ్. అమ్మా నీ భర్తకి ఏమవుదు, మేము ఏదో ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాము అని కనీసం ముఖ్యులు చెప్పాలి కదా.
ఎవరిని పడతారు దౌర్జన్యంగా కాదండి. కాదండి, పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ ఉద్యోగాలు పోతాయని ఎవడో ఒకరిని పట్టించేద్దాం అనే ఒక దాయంతో తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు. ఏమంటారు, 2 దెబ్బలు వేసి 2 దెబ్బలు కొట్టాక అరే ఒప్పుకోవాలంటే చచ్చినట్టుగా ఒప్పుకుంటారు. వాళ్ళు ఏ పూటగా పూట కొట్టినోళ్ళు ఫోటోలు పడితే ఎవరైనా దొంగ దొర ఆయన 1440 మంది పోలీసులు ఉన్నారు పక్కమటి, అది కాక రో పార్టీలు ఉన్నారు, ప్రొడక్షన్ పోలీసులు ఉన్నాయి. మా వంటకాయలు పని చేసుకుని సాయంత్రం బతికే వాళ్ళే. ఆ పిల్లలు ఏదో ఆట ఆడుకుంటే 200 100 ఇస్తారన్న అంటే ఆ జెండాలు పట్టుకుని వెళ్ళారంట. మరి రాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది, మరి కొట్టినోడు రావాలి కదా. మరి కొట్టినోడు రాకుండా ఈయన్ని వాడిని వాళ్ళు ఏ పూటకు ఆ పూట తెచ్చుకుని బతికే వాళ్ళు. కూలి పని చేసుకునే వాళ్ళం, మా బ్రతుకులే అట్టడుగు బతుకులు అయిపోయాయి. మరి మమ్మల్ని శోధిస్తే ఎలాగండి? కేసుల గురించి ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లిపోతున్నారు. అసలు దొంగ ఎవడు దొరవడు తెలియాలి కదా. కొడతారండి, కొడితే ఏం చేస్తారు, దెబ్బలు తట్టుకోలేక నేనే చేశానని అంటాం కదా. మరి ఆ పిల్లలు కూడా భయపడిపోయి ఒకేసారంటే కొట్టరు కదా అనుకుని ఆ పిల్లలు చెప్పారంట. ఇప్పుడేమో వీళ్ళు తీసుకెళ్లారు. ఇంకా అంటే మీ బలహీనమైన అందరూ మా మీద పడిపోతారా? రాళ్ల దాడి చేశారు ముఖ్యమంత్రి మీద అనే నెపంతో నిన్న వడ్రీ కాలనీకి చెందిన విజయవాడ సింగనగర్ వడ్రీ కాలనీకి చెందిన ఒక 7 మైనర్ బాలులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లిన సంగతి అందరికీ చెబుతున్నాయి. వాళ్ళు నిన్న ధర్నా చేసిన నిన్న సాయంత్రం ఆ యొక్క బాధిత మైనర్ బాలుల యొక్క తల్లిదండ్రులు బంధువులు నిన్న సాయంత్రం 4 గంటలకు విజయవాడ లోనా సెంటర్ వద్ద వాళ్ళు ధర్నా చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన స్థానిక సిఐ అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్ సిఐ వచ్చి మీ పిల్లలను 6 గంటలకల్లా పంపించేస్తారు అని చెప్పడం జరిగింది. అనంతరం వాళ్ళు శాంతించి ఇంటికి వెళ్ళారు. తర్వాత 6 గంటలకే వాళ్ళు అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. అక్కడికి వచ్చిన సిపి మీ పిల్లల్ని మేము బాగానే ఉన్నారు, వాళ్ళ మీద ఎటువంటి దెబ్బ లేదని చెప్పేసి సెల్ ఫోన్లో వాళ్ళ యొక్క ఫోటోలు చూపించారు. అదేవిధంగా మీరు మీడియాతో మాట్లాడితే బాగోదు, మీరు మీడియాతో మాట్లాడొద్దు అని మనల్ని వాళ్ళకి చెప్పడం జరిగిందని వాళ్ళు తెలిపారు. అదేవిధంగా ఈరోజు పొద్దున్న 11 గంటలకు కనుక వస్తే స్టేషన్ వద్దే వాళ్ళని మీకు అప్పు చెప్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ అక్కడ ఉన్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా ఇంకో బ్రేకింగ్ విషయం ఏంటంటే నిన్న సాయంత్రం వడ్రీ కాలనీకి చెందిన దుర్గాప్రసాద్ అని మరొక కూరాకుల దుర్గాప్రసాద్ అని మరొక వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే అతను టీడీపీకి సానుభూతి పడని తెలిసింది. కానీ ఆ రోజు అతను ఆ ప్రాంతాల్లో వాళ్ళు లేరని చెప్పి ఆ స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు అతను డ్యూటీ మీద వెళ్ళరని చెప్పారు అంటున్నారు. కానీ పోలీసులు కూడా సాయంత్రం వాళ్ళని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పొద్దని చెప్పేసి ఈ పోలీసులు కానీ వీళ్ళు కానీ ఇక్కడ చెప్పినట్టు వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఇంకోసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు 11 గంటలకి ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. కెమెరామెన్ శ్యామ్తో